సునీత గారు చెప్పండి. ఇప్పుడు ప్రసాద్ శర్మ గారు చెప్పినట్టుగానే అర్చకులు నలిగిపోతున్నారు, ఇటు భక్తులు నలిగిపోతున్నారు. దేవాలయాల ఏర్పాటు దేనికి జరిగింది, దాని తాలూకా లక్ష్యమే పోతోంది అని చెప్పేసి అంటున్నారు. అందుకే ఈరోజు హిందూ సంఘాలన్నీ కూడా ఏకమయ్యాయి, ఇంతలా గళమెత్తాల్సి వచ్చిందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఈరోజు సభంతా చూసే ఉంటారు కదా. విశ్వ హిందూ పరిషత్ బాధ్యత ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిగా నేను చెప్పాలి ఏంటంటే, దాదాపుగా కొంతకాలంగా మనకి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడి కానీ, దేవాలయాలు ప్రభుత్వ పెత్తనంలో ఉండి మన సొమ్ము పరులకి చేయడం కానీ, ఇలాంటివి అనేక ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించినటువంటి దాంట్లో తెలంగాణ పాత్ర కూడా ఉంది. అసలు దేశంలో ఉన్నటువంటి విశ్వ హిందూ మొత్తం కూడా ఒక ప్రణాళిక వేసింది. ఏంటంటే దేవాలయాలను బేషరతుగా ప్రభుత్వ ఆధీనం నుండి తప్పించాలి. ఇది ఒక్కసారి సెక్యులర్ గవర్నమెంట్ అయినట్టయితే, సెక్యులర్ కాబట్టి అందరికి అదే ధర్మం ఉండాలి. సెక్యులర్ కాదు అంటే కాదు, కేవలం హిందువులే అంటే హిందువులే ఉండాలి. మరి అలాగంటే అంటే హిందువులకి మాత్రమే వెచ్చించాలి. అలా కాదు అని మనం సెక్యులర్ దేశంగా చెప్పినప్పుడు మన సొమ్ములు పక్కకి వెళ్ళకూడదు అనేటువంటి భావన ఉంది. దాని గురించని ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడులు, దేవాలయాల మీద జరిగినవి కానీ, దేవతా విగ్రహాల మీద జరిగినటువంటి దాడులు కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి వాటిల్లో హైందవ శంకారావం గత కొంతకాలంగా ప్రయత్నం చేసి చిట్ట చివరికి ఈ రోజు అద్భుతంగా అంగరంగ వైభవంగానే చెప్పాలి అంటే హిందువుల యొక్క గొంతు ఎలా ఉంది అన్నది చూపెట్టడం కోసం చేసినటువంటి మాట ఇది. ఈ రోజు హిందువులందరూ ఏకతాటి మీద అయితే వచ్చారు. మీరు ఇందాకటి నుండి ఒక ప్రశ్న, మరి ఇప్పుడు ఇందులో చెప్పినటువంటివి ఎంతవరకు మనం చేయగలుగుతాము అన్నది అందరి సంశయం. ఒక్కసారి సంకల్పం సత్సంకల్పం అయినట్టయితే తప్పకుండా మనం చేయాలనుకున్నది చేయగలుగుతాం. మనకు ఇప్పటి వరకు నిదర్శనంగా తెలుసు, రామ మందిరం కడతామని అనుకున్నామా? ఎన్ని వందల సంవత్సరాల యుద్ధం తర్వాత చేయగలిగాం. ఈ రోజు అందరినీ ఏకతాటి మీదకి తేవడానికి కాలేదా? అలాగే కూడా తప్పనిసరిగా చేయగలుగుతాం. ఒక విషయం ఏంటంటే, కాస్త మధ్యలో నిద్రాణంలోకి వెళ్ళినటువంటి హిందువులందరినీ ఏకతాటి మీదకి తేవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఈ ప్రయత్నం కూడా ఒకటి. అందరికీ తెలుసు, మన దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, దేవాలయాల మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్నచూపు కానీ, మన దేవాలయాల మీద వస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థనంతా కూడా అదేదో ఖజానా లాగానో, అదేదో ప్రభుత్వానికి కావాల్సినటువంటి డబ్బు అందించేటువంటి కర్మాగారంగానో ఆలోచించేటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి అందుకనే ఈ రోజు ఉదయం నుండి కూడా ఎంతో మంది స్వామీజీలు మాట్లాడారు, సినిమా యాక్టర్లు మాట్లాడారు, ఇంకా పెద్దలు మాట్లాడారు. అందరూ కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే, మన మీద ఉన్నటువంటి వివక్ష ఉండకూడదు. మొట్టమొదటిది ఇది ఎంతవరకు సాధ్యం అంటే, సాధ్యాసాధ్యాలు అనేది ప్రయత్నం చేయకుండా చెప్తే కాదు. మన ప్రయత్నం కనుక తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా సాధిస్తాం. ఏ సాధనకైనా ఒక సంకల్పం ఉండాలి, సంకల్పం సత్సంకల్పం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో మన యొక్క విజయం ఉంటుంది అని నా భావనమ్మా.